కల్కి స్పీడ్ మామూలుగా లేదు. ఇప్పటికే 1000 కోట్ల మార్కుకు చేరువగా వచ్చేసింది. మరి ఈ వేగానికి బ్రేక్ ఎక్కడ పడుతుందో ఇప్పుడైతే ఎవరికీ క్లారిటీ లేదు. ఈ ప్రయాణంలో ఎన్ని రికార్డులు బద్దలవుతాయో కూడా చెప్పలేం. అలాంటిది ప్రభాస్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలేవు. కానీ అప్పుడే స్పిరిట్ గురించి ఓ రేంజ్లో చర్చలు జరుగుతున్నాయట. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి అరవీర భయంకర హిట్ కొట్టడంతో ప్రభాస్ తర్వాత సినిమాలపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంతకీ స్పిరిట్ సినిమాపై జరుగుతున్న చర్చలేంటో, ఆ రకరకాల వార్తలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లో నటిస్తున్న నటీనటులు సైతం తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు పలువురు హాలీవుడ్ యాక్టర్లను టాలీవుడ్కు పరిచయం చేశారు. ఇప్పుడు ఆ లిస్టులోకి సందీప్ రెడ్డి వంగ కూడా యాడవనున్నట్లు సమాచారం. సందీప్ రంగంలోకి దించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇది విన్న ఫ్యాన్స్ ప్రభాస్ ల్యాండ్ మార్క్ మూవీ కోసం సందీప్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పలు చిత్రాలు సైన్ చేశాడు. అందులో కల్కి కూడా ఒకటి. దాదాపు 3 ఏళ్లు కష్టపడిన తరువాత ఇటీవల జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ అందుకోవడంతో కల్కి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొత్తానికి కల్కి మూవీ పూర్తి కావడంతో తన తరువాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. రాజా సాబ్, సలార్ 2తో పాటు స్పిరిట్ కూడా లైన్లో ఉంది. సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే స్పిరిట్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతుండగా ఈ మూవీలో సౌత్ కొరియన్ యాక్టర్ విలన్గా నటించబోతున్నాడనే వార్త వైరల్ అయింది. స్పిరిట్లో ఏషియా మొత్తంగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఈ స్పిరిట్ మూవీ కోసం కొరియన్ యాక్టర్తో పాటు కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ను కూడా తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ముందుగా ఇందులో విలన్గా ది అవుట్లాస్ ట్రైన్ టు బూసాన్ నటుడు మా డోంగ్ సియోక్ నటించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరెన్నో చిత్రాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించారు మా డోంగ్ సియోక్. కొరియన్ చిత్రాలను ఫాలో అయ్యేవారికి ఈ నటుడు సుపరిచితుడు. అలాంటి నటుడు తెలుగులోకి రానున్నాడనే వార్త ఫ్యాన్స్ను ఎగ్జైట్ చేస్తోంది. అంతేకాకుండా సినిమా కోసం మా డోంగ్ సియోక్ భారీగా పారితోషికం కూడా గట్టిగానే ముట్టజెప్తున్నట్లు కూడా తెలుస్తోంది. విలన్ కోసం 10 కోట్ల వరకు పారితోషికం అందించేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కనుంది ఈ స్పిరిట్ మూవీ. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే యానిమల్తో ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ స్పిరిట్లో వైలెన్స్ మరింత భయంకరంగా ఉంటుందని కూడా ఇప్పటికే ప్రకటించేశాడు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు కల్కి సక్సెస్తో ప్రభాస్, మరోవైపు యానిమల్ సక్సెస్తో సందీప్ రెడ్డి వంగ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. దీంతో వీరి కాంబినేషన్లో వచ్చే స్పిరిట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందనేది.